హలో ఫ్రెండ్స్, ఈసారి ఉగాది రంజాన్ కలిసే వచ్చాయి. ఒక్కోసారి దీపావళి రంజాన్ కూడా కలిసి వస్తుంటాయి. ఎందుకంటే రంజాన్ ప్రతి సంవత్సరం ఒక మాసం వెనక్కి జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఉగాదికి నేను పచ్చడి పంపినా పంపకపోయినా, దీపావళికి మిఠాయిలు పంచినా పంచకపోయినా, నాకు ప్రతి సంవత్సరం రంజాన్కి మాత్రం తియ్యటి ఖీర్ ఇంటికి వస్తుంది. చిన్నతనం నుంచి నాకు రంజాన్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఆ తియ్యటి ఖీరే. ఎందుకు ఈరోజు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఈరోజు నేను ఒక మంచి కవితను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ కవిత రాసింది సైఫ్ అలీ సయ్యద్ అని ఒక రచయిత. తెలుగు సినిమా పరిశ్రమలో మాటల పాటల రచయితగా కూడా పనిచేస్తున్నాడు. ఆయన రాసిన ఈ కవిత చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ కవితను ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భాయి భాయి, నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి? నీ గుడి ముందు బిచ్చగాళ్ళు హిందువులే, అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు. మసీదు ముందు ఫకీర్లు ముస్లింలే, అయినా నేను హత్తుకోను. నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా, నేను ఎన్ని రోజాలు పాటించినా, నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను. నీ మంత్రాలు సంస్కృతం అయినా, నా సూరాలు అరబ్బీ అయినా, మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు, నాకు లేదు. నువ్వు గుడికెళ్లే దారిలో ఏ గుంతల రోడ్డులో దక్కా ముక్కీలు తింటూ వెళ్తావో, నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదుకు వెళ్తాను. నీ పండగలకు ఏ వెజ్ వంటకాలు చేసుకోవాలన్నా, నా పండగలకు ఏ నాన్ వెజ్ వంటలు వండుకోవాలనుకున్నా, కిరాణా కొట్టులో ధరల పట్టికలు ఇద్దరినీ భయపెడుతూనే ఉంటాయి. నువ్వు కళ్ళ ముందు ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ, నేను కళ్ళలో ఏ సుర్మా పూసుకున్నా కానీ, ఎవరి కళ్ళు కూడా ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయి. నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా, నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా, ఇద్దరివి నీళ్ల క్యాన్ కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తుంటాయి. నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా, నేను వాస్తు లేక ఇల్లు కట్టుకున్నా, మన ఇంటి ముంగిట డ్రైనేజీలు మన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటాయి. పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవటం, సారే జహాసాచ్ అని నేను పాడుకోవటమే కానీ, స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పొల్యూషన్కు ఇద్దరం ముక్కులు మూసుకొని తిరుగుతూనే ఉంటాం. రోజు గోమూత్రం తాగినందుకు నీకు ఎవడూ జీతం ఇవ్వడు. పవిత్ర జంచం నీళ్లు తాగినందుకు నాకు ఎవడూ తనఖా ఇవ్వడు. నేను ఏ గడ్డం అరబ్ వాని వద్దకు వెళ్ళినా, ఇదే స్వర్గాదపి గరీసి అని నువ్వనుకున్నా, మనం చెమట చుక్కలు చిందించినదే మనకెవ్వడూ బువ్వ పెట్టడు. నువ్వే పండగ నవరాత్రులు చేసుకున్నా, నేను ఏ పండగ మాసాలు చేసుకున్నా, బ్లాక్ మనీ దొంగల్ని ఏ పాలకుడు కూడా పూర్తిగా పట్టుకోలేడని ఒప్పుకుంటాము. నీ సంప్రదాయంలో పిల్ల పెళ్లి చేసినా, నా తరీఖాలో బేటీ పెళ్లి చేసినా, మాలో మంచోడు దొరుకుతాడో లేదో అనే ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం. అది మనిద్దరికీ తెలుసు. వర్షాకాలం వస్తుందంటే కాగితం పడవల ఆనందం పోయి మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో అనే ఫికర్ నీకు ఉంది, నాకు ఉంది. అది మనిద్దరికీ తెలుసు. నా గజల్ ఖవాలీలాగే నీ తీయని ఆలాపన ఏదో ప్రమాదంలో ఉంది. మన ఇద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది. అది మనిద్దరికీ తెలుసు. నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి? మనమిద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది. నువ్వు అమెరికా పోయినా, నేను అరబ్కు వెళ్ళినా, మనమంతా భారతీయులం, హిందూ ముస్లిం భాయి భాయిలం. రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఒకరినొకరు దూషించుకోవద్దు. ఎంత బాగా చెప్పాడు కదా. నా గజల్ ఖవాలీలాగే నీ తీయని ఆలాపన ఏదో ప్రమాదంలో ఉంది. మన ఇద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది. అది మనిద్దరికీ తెలుసు. అది మనందరికీ తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టి పండగ జరుపుకుంటున్న వేళలో ఇటువంటి 4 మాటలు కొంతమందిలో అయినా ఆలోచన రేకెత్తిస్తాయన్న ఆశతో ఈ కవిత నేను చదివాను. నాకు చాలా నచ్చిన ఇష్టమైన కవిత. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ కవితని మీరు విస్తృతంగా ప్రచారం చేయండి. అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోనో పాడ్కాస్ట్తోనో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.